కథ పేరు బంగారపు మణిపండు. ఒకప్పుడు నల్లవెలుగు గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతనికి భార్య, 2 పిల్లలు ఉండేవారు. రామయ్య మంచి మనసున్న మనిషి. ఎవరైనా సాయం అడిగితే వెంటనే చేయడమే తప్ప ఇప్పుడు తిరస్కరించేవాడు కాదు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక పచ్చగా మెరిసే మణిపండు కనబడింది. అది సాధారణ పండు కాదు, అది మాట్లాడేది. రామయ్య, నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచు. ప్రతిరోజు నీకు బంగారం ఇస్తాను. కానీ ఒక షరతు, నన్ను ఎవరూ తినకూడదు. రామయ్య ఆశ్చర్యపోయాడు. కానీ పండును ఇంటికి తీసుకొచ్చాడు. మణిపండు నిజంగా మాట తప్పలేదు. ప్రతి రోజు ఉదయం బంగారం ఒక చెక్కగా ఇచ్చేది. రామయ్య కుటుంబం నిదానంగా ధనవంతంగా మారింది. ఒకరోజు రామయ్య పని మీద ఉరదేశానికి వెళ్ళాడు. అప్పటికి ఇంట్లో అతని భార్య లక్ష్మ ఉంది. ఆమెకు మణిపండు గురించి తెలుసు, కానీ తినకూడదన్న షరతును చిన్నగా తీసుకుంది. ఆ పండు అంత మంచిగా నయం ఉంటే తింటే మన ఆరోగ్యానికి మంచిదేమోనని అనుకుని కోసి తినేసింది. ఆయన ఇంటికి వచ్చేసరికి ఏమి జరుగుతుంది? ఇంట్లో మొత్తం చీకటి. మణిపండు లేదు. బంగారం రావడం ఆగిపోయింది. అంతేకాదు, ఇంట్లో చీకటి భయంకరంగా మారింది. మణిపండు ఆవిరైపోయింది. కానీ ఒక స్వరం వినిపించింది. మీకు ఇచ్చిన వరం మీ లోభం చేత కోల్పోయారు. నమ్మకాన్ని ధ్వంసం చేసిన శిక్ష ఇదే. ఆ ఇంట్లో అప్పటి నుండి భయంకరమైన శబ్దాలు, ఆకళ్ళ అరుపులు వినిపించేవి. ఎవ్వరూ అక్కడ ఉండలేకపోయారు. మోరల్: లోభం ఎంత గొప్ప వరమైనా ధ్వంసం చేస్తుంది. నమ్మకాన్ని కాపాడటమే నిజమైన సంపద.